ప్రదీప్ వదిన 2 ఫ్యామిలీలు వచ్చాక సెలెక్ట్ చేసుకుంటా అన్నావు కదా, బాగా ఆలోచించుకొని శ్రీముఖిని సెలెక్ట్ చేసుకో. ప్రదీప్ అన్న బాగా ఆలోచించి అందమైన రేష్మిని సెలెక్ట్ చేసుకో. ఇది మరీ దారుణం అండి. ఒకళ్ళు ఒక సైడు, ఇంకోళ్ళు ఒక సైడు, ఎవరి సైడ్ వాళ్ళు. మీరు మీ సైడ్లు మీరు లాయర్లా మాట్లాడుకుంటున్నారు కానీ జడ్జిలా అందరి సైడ్ ఎవరు మాట్లాడలే. అందుకే నేను కూడా నా సైడ్ మాట్లాడే వాళ్ళని, మా వాళ్ళని నేను కూడా పిలిపించుకుంటాను. ఎవరు? మై ఓన్, వెరీ ఓన్, మా చెల్లి వస్తుంది. లెట్స్ వెల్కమ్ తేజు. దాని బర్త్ డేట్ 3, దాని బర్త్ మంత్ 3, దాని రోల్ నెంబర్, రూమ్ నెంబర్, బెంచ్ నెంబర్, బెర్త్ నెంబర్, లక్కీ నెంబర్ 3. దాని వేకప్ టైం 3, దాని లంచ్ టైం 3, దాని సెల్ నెంబర్, ఇల్లు నెంబర్, నేమలోని అక్షరాలు కొట్టలేస్తే 3. ఒక్క సీస కుక్క మూత, ఒక్క సినిమా కుక్క పేరు, ఒక్క సీత కుక్క రాముడు. అరే హిస్టరీలో ఆడలేని లవ్ స్టోరీ నడుపుతాది కళ్ళ ముందు చూడు చూడు. ఒక పారు ముగ్గురు దేవదాసులు, ఒక లైలా ముగ్గురు మజ్నూలు, ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు, ఒక మలారు ముగ్గురు సలీములు. హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. హలో నీకు చెల్లుందా? ఉంది. బావా హ్యాపీ సంక్రాంతి బావా. ఓకే ఓకే రండి. బావా ఒకే ఒక మాట చెప్తా. ఏంటి? మరదలు అదిరిపోయింది. అవునా? కూర్చోయి తెల్లి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదమ్మా, ఇప్పుడు పెద్ద చెట్టుకి ఇటో కొమ్మ వంగాయి. దానికి ఇటు సైడ్ కొన్ని ఆకులు, ఇటు సైడ్ కొన్ని ఆకులు ఉన్నాయి. వీటిలోంచి ఒక పండు నేను సెలెక్ట్ చేసుకోవాలి. ఆకులు? అదే అమ్మా, అవి రాలిపోతాయని వదిలేశాను. అన్నయ్య వదిన నమస్కారం, ఎలా ఉన్నారు? సూపర్. వీళ్ళిద్దరు కలిసి నా మీద కుట్ర పన్నారు తెలుసా నీకు విషయం? ఏంటది? అగో ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చింది, ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొచ్చి బాగా ఫోర్స్ చేస్తున్నారు నన్ను ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసుకో. ఎవరైనా మన ఫ్యామిలీ మెంబరే కదమ్మా. పెళ్లి చేసుకునే వయసు వచ్చేసింది, అది ఎక్కడ వెళ్ళిపోతుందో అని నా టెన్షన్. యాక్చువల్లీ వెరీ సెన్సిబుల్. నీకు పెళ్లి అవదేమో అని ఫీల్ అవుతున్నా నేను. ఇదిగో నీకు కరెక్ట్ వ్యక్తితో పెళ్లి అవ్వాలంటే నాకు కరెక్ట్ వ్యక్తితో అవ్వాలి కదా. నువ్వు నేను టీం కదా. అయితే ఓకే, నీకు చెప్పాను కదా నాకు కళ వస్తుందని చెప్పాగో. అరే నారాయణ మళ్ళీ జరుగు, పక్క జరుగు. ఆ కళలో చూడు. ఆ సౌందర్య లహరి కోసం వెతుకుతున్నాను నేను. వీళ్ళల్లోనే ఆ సౌందర్య లహరి ఉంది అని చెప్పి వాళ్ళిద్దరు నన్ను మోసం చేస్తున్నారేమో డౌట్ నాకు. డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తా. ఓకే. చిన్నప్పటి నుంచి సంక్రాంతి అంటే ఆనవాయితీగా జరుగుతున్న పనులు ఏంటంటే కోడి పందాలు జరుగుతాయి. అవును. సో మనం వీళ్ళిద్దరికి పందెం పెడదాం. గెలిచిన వాళ్ళతో కొంప తీసి నాకు పెళ్లి అంటావా? కొంప తీగిపోయినా నీకు పెళ్లి. ఎప్పుడు పుంజులు కొట్టుకుంటాయి, ఇక్కడ పెట్టెలు కొట్టుకుంటాయి. వెరీ గుడ్. అంటే విన్నర్ నిచ్చి నాకు పెళ్లి చేస్తారంటున్నారు మీరు. వదినమ్మ మీరు చెప్పండి, మీకు ఇంట్లో ఎవరు కావాలి? నాకు శ్రీముఖి అయితే చేదోడు వాదోడుగా ఉంటుందని. చేదోడు వాదోడు అంటే ఏమిటి? ఇదేమిటిది? చేదోడు వాదుగా అంటే వంట చేసుకోవడానికి, మాట్లాడుకోవడానికి. వంట చేసుకోవడానికి వంట చేసి తినేటట్టు ఉంది అక్కడ. చేసింది తింటే పర్లేదు సార్, చేయించుకుని మరీ తినే టైపు. అక్కడ చేయటం రాదు, తినటం రాదు. ఈవిడ ఎక్స్ప్రెషన్ చూసి నువ్వు భయపడకు, ఎందుకంటే మనం మాట్లాడుకుందంతా ఉర్దూ వార్తలు మలయాళంలో వింటున్నట్టు ఉంటుంది ఆవిడకి. నువ్వు అన్నా వదినతో కూర్చో వెళ్ళమా. ఓకే.